కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారట. అరే మా రైతులకు రైతు బంధు ఇవ్వయా అంటే పైసలు లేవు. మా అక్క చెల్లెలకు 4000 పింఛన్ ఇరా అంటే పైసలు లేవు. మా ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇరా బాబు అంటే పైసలు లేవు అంటాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు లేవు అంటాడు. మరి 1,50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ ఆడికేలు కడతావు, దానికి పైసలు ఏడికేలు వచ్చినాయి. అరే మా వట్పల్లి రోడ్డు ముక్కలు ముక్కలు అయిపోయింది, మోచేతిలోతు గుంతలు పడ్డాయి, ఇంత డాంబర్ వేయాలంటే శాత కాదు నీకు. ఆ మోసేతిలోతు గుంతలు అయితే డాంబర్ వేయాలంటే పైసలు లేవంటాడు. ఆడపోయి 5,000 కోట్లతోని ఇల్లు లేని కాడ, ఊరు లేని కాడ, వాడ లేని కాడ ఆడ కొబ్బరికాయ కొట్టుండు రేవంత్ రెడ్డి. ఎవరి కోసం కొడుతున్నావు? ఆడ కమిషన్లు వస్తాయి. వట్పల్లి రోడ్ల పొక్కలు పూస్తే పైసలు రావని ఆడ కొత్త రోడ్డు పోస్తున్నాడు 5,000 కోట్లతోని, 1,00,000 కోట్లతోని మూసి సుందరీకరణ చేస్తారట. కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి 8,000 కోట్లతోని హైదరాబాద్ నీళ్లు తీసుకుపోతా అంటాడు. మల్లన్న సాగర్ ఎవడగట్టింది? నీ తాత కట్టిండా? నీ అయ్య కట్టిండా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కేసీఆర్ చెమట చుక్కల్లో నుంచి కాళేశ్వరం భాగంగా కట్టింది కాదా? ఎవడు కట్టిండు మల్లన్న సాగర్? నీ అయ్య కట్టిండా? మరి కాళేశ్వరం కూలిందంటావు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటావు. అంటే ఎవరి చెవుల పువ్వు పెడుతున్నావు రేవంత్ రెడ్డి? అంటే ప్రజలు ఎప్పుడు మోసపోరు. ఒక్కసారంటే నేను నమ్మొచ్చు. నువ్వు ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా, నువ్వు ఎంత సర్కస్ ఫీట్లు చేసినా, రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఈ తెలంగాణలో ఎవడు నమ్మడు కాక నమ్మడు. నమ్ముతారు ఎవడన్నా? అరే సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చినాడే? యాసంగి బోనస్ వచ్చిందా? సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని బోగస్ చేసి పరేషాడు. మొన్న యాసంగి పంట సన్నవడ్ల పైసలు 1,300 కోట్ల రూపాయలు రైతులకు రావాలి. యాసంగి పైసలు రాకనే పాయే, ఒక వారం అయితే ఇప్పుడు వానకాలం వడ్లు రానేవట్టే. మరి ఇంకెప్పుడు ఇస్తావే బోనస్? అంటే బోనస్ బోగసేనా? రుణమాఫీ అంటివి, సగం మందికి చేస్తేవి, సగం మందికి ఎగ్గొట్టివి. సగం కూడా రాలే. 47% మందికి రుణమాఫీ అయింది, 53% మందికి రుణమాఫీ చేయలేదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు 33,000 కోట్ల రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ కేవలం 19,000 కోట్లు మాత్రమే. సగమే చేసిండు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలే. ఇయ్యాల పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ కాని రైతు సోదరులారా, రేపెవడన్నా కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే గల్ల పట్టుకొని అడుగుండ్రి, రుణమాఫీ చేసినాకనే ఓటు అడగాలి. గట్టిగా నిలదీయండి కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఎట్లా అడుగుతారో నా రుణమాఫీ కాలే, అది మిత్తితో గట్టికనే రావాలరా మా గల్లీలకు, మా ఊళ్ళకి అడుగుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు? అరే యూరియా అయ్యే శాతకాలే. మొన్న నేను నర్సాపూర్ పోయినా, ఒక అవ్వ అంటున్నది, సారు ఇదేం కాంగ్రెస్ సర్కారు, చక్కెరన్న షేప్ అయి దొరికినట్టుంది కానీ యూరియా బస్తా షేప్ అయి కూడా దొరకలేదు సార్ ఈ కాంగ్రెస్ లాంటి. పక్కింటికి పోయి షేప్ అయి అడిగితే చక్కెర పెట్టేట్టున్నారు కానీ ఒక యూరియా బస్తా పెట్టేటట్లేరు అంటున్నారు. అంటే అంత దుర్మార్గంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అంటే కనీసంగా యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అరే కేసీఆర్ ఉండగా వస్తుంది ఎట్లా, రేవంత్ రెడ్డి రాగానే పోతుంది ఎట్లా? నీకు సోయి లేదు, నీకు రైతుల్ని కాపాడాలనే చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ గారు ఉండగా ఎండాకాలంలోనే యూరియా తెచ్చి స్టాక్ పెట్టిండు, వానకాలంలో టైం మీద యూరియా ఇచ్చిండు. నువ్వు టైం మీద చూడాయించలే, బఫర్ స్టాక్ పెట్టలే, రైతులను గోస ఉంచుకున్నావు. ఇలా లైన్లో నిలబడ్డారా లేదా మీరంతా? యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడ్డారు, జర చేయలేవటరు చూస్తా. అందరు నిలబడరా? ఎంత గోస? ఒక్క బస్తా 2 బస్తాలు, అది దొరికితే ఒక్కటి లేకపోతే 2. అంటే యూరియా ఇయ్యపోతివి. పోయిన వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మీ వాళ్ళకి ఎగ్గొట్టిండు. 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 ఇచ్చిండు. కౌలు రైతులకు పంగనామాలు పెట్టిండు. ఇవాళ ఏం చేసినావు నువ్వు రైతులకు? బోనస్ బోగస్ అయిపోయింది, పంటల బీమా ఉత్తదే అయిపోయింది, మక్కలు కొనే దిక్కు లేదు. నిన్న నారాయణఖేడ్ భూపాల్ రెడ్డి ఫోన్ చేసిండు, అన్న మా దగ్గర సోయా వచ్చింది, గవర్నమెంట్ సెంటర్ పెట్టలేదు, సోయా కొనకపోతే క్వింటల్ మీద 2,000 నష్టమైతుంది, జర గట్టిగా అడిగేయని మా నారాయణఖేడ్ భూపాల్ రెడ్డి ఫోన్ చేసిండు. మొన్న సోయా కొంటలేరు, మక్కలు కొంటలేరు, బోనస్ వస్తలేదు,
పత్తికి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు పత్తి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు. రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు. పంటల బీమా పత్తకు లేదు. యూరియా దొరకదు. అసలు రైతులకు నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. కేసీఆర్ ఉండగా గోడౌన్లు కట్టించిండు, గింజ లేకుండా పంట కొన్నాడు, చెరువులు బాగు చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కరోనా వచ్చినా ఆగకుండా రైతు బంధు ఇచ్చిండు. ఇచ్చిండా లేదా? యూరియా కొరత లేకుండా అడిగినంత ఆటోవాడికి ఫోన్ చేసి 10 సంచులు వేసుకున్నారా అంటే ఇంటికాడ తెచ్చి ఆటోడు 10 సంచులు దించిపోయిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని మాయమైపోయినాయి, అంతా ఆగమైపోయింది. అప్పుడేమో అర్రాసు పాట పాడిండు. ఎలక్షన్ల ముంగటే కేసీఆర్ 2000 పింఛన్ ఇచ్చిండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఆడవిల పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. అర్రాసు పాట పాడిండు. ఇప్పుడేమో ఇళ్ళకిల పడ్డాడు, చేతుల్లో పట్టి. పైసలు లేక కాదు, గరీబోలకు సాయం చేసే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. గా ఆటో కార్మికుల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. 12,000 ఇస్తామన్నారు. ఇవాళ ఆటో కార్మికులకు కూడా మొండి చేయి చూపింది. ఇవాళ మీరు ఆలోచించాలి ఒక్కటే, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు 7,000 కోట్లు పెట్టి నీళ్ళు తీసుకుపోతుండు. 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టుకు మొన్ననే కొబ్బరికాయ కొట్టిండు. 1,50,000